మరి ఆల్బనీలో ఉన్న పరిశుద్ధులతో, మీ బిడ్డలతో సహవాసం కలిగి ఉండటానికి మీరిచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క నామము, ఆయన కార్చిన రక్తము, ఆయన మాకిచ్చిన జీవము ద్వారా మేమందరము ఐక్యపరచబడ్డాము. ఏక కుటుంబంలో సభ్యులముగా చేర్చబడ్డాం. మీ ప్రేమను బట్టి స్తోత్రములు. నాయనా తండ్రి అని మిమ్మను సంబోధించే ఆ ధన్యతను, మిమ్మను సమీపించే ఆ కృపను మా కొరకై సిలువలో మరణించి తిరిగి లేచిన యేసు ప్రభు ద్వారా మాకందరికి అనుగ్రహించిన ఈ యొక్క సమీపత్వాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ బిడ్డలు ఇంతవరకు ఆల్బనీ ప్రేయర్ గ్రూప్లో భద్రపరుస్తూ, నడిపిస్తూ, వారికి ఉన్న అనేక సమస్యలు, వారి ఉద్యోగ రీత్యా, కుటుంబ రీత్యా, ప్రభువా బిడ్డలు, వీటన్నిటి ఛాలెంజెస్లో కూడా ఇంతవరకు మీ కృపను బట్టి వారిని భద్రపరుస్తూ నడిపించిన దయను బట్టి స్తోత్రములు. ఈ లోకంలో మేము తాత్కాలికంగా ఉండబోతున్నాము. ఒకరోజు మా రక్షకుడు రాబోతున్నాడు, ఆయన యొక్క రాకడలో మేము ఎత్తబడాలి అనే వాంఛతో దేవుని వాక్యాన్ని మేము మరలా చదువుతున్నాం. ప్రభువా, నా హృదయానికి, మా హృదయాలకి ఏ హెచ్చరికలైతే మాకు అవసరమో, ఏ హెచ్చరికలైతే మా జీవితాన్ని సరిచేస్తుందో మీరే మాకు సహాయం చేసి దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఆలకించి, స్పందించి, లోబడి ప్రభువును మహింపరచినట్లు సహాయం చేయండి. ఈ లోకములో ఎన్నో ప్రభువా కోట్ల మనుష్యులకు లేని ధన్యత, దేవుని వాక్యమును ఎరగటం, యేసు ప్రభువును రక్షకుడుగా ఎరగటం, నిత్య జీవాన్ని కలిగి ఉండటం. ఈ ధన్యత చాలా మందికి ఈ లోకంలో లేదు. ప్రభువా, అయితే మాకు ఒక భవిష్యత్తునిచ్చారు. యేసు ప్రభువునే మాకు ఇచ్చారు. మహిమా నిరీక్షణ అయిన యేసు ప్రభు మాలో ఉండటానికి మీరు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఆదరణకర్త, మాకు బోధించేవాడు, మీరు చెప్పిన విషయాలన్నీ మాకు జ్ఞాపకానికి తెచ్చే పరిశుద్ధాత్మను మాలో నిత్యం ఉండటానికి మాలో ఇచ్చారు. మీ ప్రేమను బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మా హస్తాల్లో, మా సొంత భాషలో దేవుని వాక్యాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి ప్రభువా, మాకు ఇచ్చిన ఆధిక్యతను, పరిశుద్ధుల సహవాసము, ప్రభువా, వీటన్నిటినీ మేము ఆలోచించినప్పుడు ఎంత ధన్యులము. మా కొరకై యేసు ప్రభు నిత్యము దేవుని కుడి పార్శ్వమందు విజ్ఞాపనం చేసే మా ప్రధాన యాజకుడుగా ప్రభువా మాకున్నందుకు స్తోత్రాలు. ఇన్ని ధన్యతలు, మాకు వనరులు, ఆశీర్వాదములు మీరు అనుగ్రహించి మీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చాలని, మీ యొక్క ప్రతినిధులుగా ఈ లోకంలో ఉండాలని మీరెంతో ఆశపడుతున్నారు. ప్రభువా, మీ హృదయవాంఛ నెరవేరినట్లు మాకు మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి, ఆల్బనీ ప్రేయర్ గ్రూప్ను దీవించండి. కుటుంబాలు, ప్రత్యేకంగా పిల్లలు ఈ కల్చర్లో వారు ఏమాత్రం కూడా దారి తొలగిపోకుండా, ఓ తండ్రి, క్రైస్తవ కుటుంబంలో యేసు ప్రభువును వారు ప్రేమించి, లోబడి, తల్లిదండ్రులకు సంతోషకరమైన బిడ్డలుగా మారగలుగునట్లు సహాయం చేసి నడిపించండి. ఇంకా రక్షణ పొందని బిడ్డలు మీ రక్షణ భాగ్యంలోనికి రాగలుగునట్లు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని మీరు సంధించండి. ఉద్యోగరీత్యా ఉన్న సమస్యల్లో ఉన్నవారు ప్రభా, వారిని కనికరించండి. మీ దగ్గర హస్తాల్లో పెట్టుచున్నాం. మీ బిడ్డలను మరి ప్రభా, విదేశంలో ఉంచిన ఈ యొక్క గొప్ప ఉద్దేశము అనేకులకు సాక్షులుగా ఉండి అనేకులను మీ చెంతకు ఆకర్షించినట్లు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా, దుర్బోధనున్న ఈ దినాల్లో సత్యాన్ని మేము ఎరుగునట్లు, సత్యం మీద మా జీవితాలు కట్టుకోగలుగునట్లు సహాయం చేసి మీరే నడిపించండి. మీ దగ్గర హస్తాల్లో ప్రభా మా యొక్క సహవాసమును, ధ్యాన సమయాన్ని పెట్టుకొని ఆశీర్వదించి దయచేయమని ప్రియరక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామములో వేడుకొనుచూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరితో ఉండే ధన్యతను ఈ 3వ వారం ప్రభు నాకు ఇచ్చినందుకు ఎంతో నేను వందనస్తున్నై ఉంటున్నాను. నా కొరకును,
ప్రత్యేకంగా ఆంటీ సహోదరి కొరకును ప్రార్థన చేయండి. మా బలహీనతల్లో ప్రభు మమ్మను నమ్మకముగా ఉంచి ఆయన అప్పగించిన సేవను నమ్మకముగా చేయగలిగినట్లు మా కొరకై దయచేసి మీరు ప్రార్థనలో కొనసాగవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. అన్ని విషయాలు ధ్యానించకపోయినా మరి ఒక ప్రాముఖ్యమైన ఒక లక్షణాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17, 6వ వచనం చదువుతున్నాను. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. ఈ మొదటి కొన్ని మాటల్లోనే ప్రభు తన వారై ఉన్న తన బిడ్డల గురించి ఒక మాట అంటున్నాడు. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. మనం గత బైబిల్ స్టడీలో ఏం చూసుకున్నామంటే, ప్రభువా నీవు నాకు అప్పగించిన వారు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ అప్పగింపబడిన వీరు లోకములో నుండి వేరు చేయబడినవారు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు అంటే ఒక రాజ్యము నుండి, ఒక వలయములో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చి కుమారుని యొక్క వలయములోనికి, కుమారుని యొక్క రాజ్యములోనికి, ఆధిపత్యంలోనికి, ప్రభుత్వంలోనికి తీసుకుని రాబడ్డవారు. As Christians, we are relocated. We are relocated from the first Adam and we are placed in the last Adam, Lord Jesus Christ. We read in 1 Corinthians 15:22, as in Adam all die, so in Christ all shall be made alive. మరణంలో నుంచి మనం జీవంలోనికి దాటి ఉన్నాం. మనకి ఈ దినాల్లో ప్రభు ఒక నూతన నాయకత్వాన్ని యేసు ప్రభువులో, పరిశుద్ధాత్మలో, దేవుని వాక్యంలో మనకు అనుగ్రహించారు. కాబట్టి మన లైఫ్ స్టైల్ కానీ, మన ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్ కానీ, ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ కానీ చాలా భిన్నంగా ఉంటుంది. లోకానికి భిన్నంగా ఉంటుంది. లోకానికి మనకు చాలా వ్యత్యాసం, తేడా ఉన్న కారణాన్ని బట్టి కామన్ గ్రౌండ్ అనేది లేకపోతుంది. చాలా మినిమల్ కాంటాక్ట్తో వెళ్తున్నాం లోకముతో. ఒక ఆయన చక్కగా చెప్పినట్లు, ఇట్ ఈస్ కాంటాక్ట్ వితౌట్ కంటామినేషన్. ఈ లోకంతో మనం టచ్లో ఉన్నాం, ఎందుకంటే ఉద్యోగరీత్యా మరి చదువులకు పిల్లలకి వెళ్ళాలి, మన నైబర్హుడ్లో అందరితో మనం కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా వి కీప్ ఇట్ వెరీ మినిమల్. నాట్ ఓన్లీ దట్, దిస్ అ కాంటాక్ట్ వితౌట్ కంటామినేషన్. వారితో ఉంటూ మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటున్నాం. వారితో ఎందుకు కాంటాక్ట్లో ఉన్నామంటే వారికి దీవెనకరంగా ఉండాలని. ఒకవైపు చూస్తే మనము ప్రత్యేకింపబడిన వారము, మరి ఒక వైపు చూస్తే ప్రత్యేకింపబడిన మనలను దేవుడు వారి మధ్యలోనికి ఆయన పంపిస్తున్నాడు. We are separated ones, we are sent ones. There are two sides to our calling. Two sides to our redemption calling. విమోచన కొరకై పిలిచిన దేవుడు ప్రత్యేకత కొరకై కూడా పిలిచాడు. ప్రత్యేకత కొరకై పిలిచిన అదే దేవుడు వారి మధ్యలో మనం సాక్షులుగా ఉండాలని కూడా మనల్ని దేవుడు పిలిచాడు. ఇక ముందుకు సాగినట్లయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, వీరు దేవుని నామాన్ని ఎరిగి ఉన్నవారు, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించదు. నీ వారు అనే పదజాలం చూస్తున్నాం. దే బిలాంగ్ టు యూ లార్డ్. ద గ్రేటెస్ట్ జాయ్ ఇన్ అవర్ లైఫ్ ఈస్ టు బిలాంగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది ఎందుకు చాలా ప్రాముఖ్యం? మత్తయి సువార్తలో 7వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయములో మనకు ఎంతో భయాన్ని కల్పించే రెండు పదజాలాలు మనం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో ఏం చూస్తున్నాము? ఆ దినాల్లో అనేకులు ఆ 7వ అధ్యాయం 5, 6, 7లో కొండ ప్రసంగం అంటాం. అనేక విషయాలు ప్రభు నేర్పించిన తర్వాత 7వ అధ్యాయానికి వచ్చేసరికి అనేకులు అంటే బోధకులు, పరిచర్యలో ఉన్నవారు, ఫ్రంట్ లైన్ మినిస్టర్స్, వాళ్ళు వచ్చి ప్రభువా నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా, మీ నామములో మేము ఇది చేయలేదా, అది చేయలేదా అని అనేక విషయాలు వాళ్ళు చెప్తూ వచ్చారు. మేము అద్భుతాలు చేసాము, దయ్యాలు వెళ్ళగొట్టాము, ప్రవచించాము.
అయితే ప్రభు వారిని చూసి ఏమన్నాడంటే, మీరెవరో నేను ఎరుగను అన్నాడు. ఐ నో యూ నాట్, డిపార్ట్ ఫ్రమ్ మీ దట్ వర్క్ ఇనిక్విటీ. అక్రమము చేయువారులారా. ఏ అక్రమం చేశారు వాళ్ళు? ప్రవచించారు, అద్భుతాలు చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు. ఈ మూడు మంచి క్రియలు కూడా యేసు ప్రభు నామంలోనే చేశారు. అన్య దేవతల పేర్లు కూడా వారి పెదవుల్లో లేవు. అనేకులకు మేలుకరంగా వారు పరిచయం చేశారు. అయినప్పటికీ వారిని ప్రభు డిసోన్ చేశాడు. ఈ డిసోన్డ్ దెమ్. హి సెడ్, ఐ నెవర్ న్యూ యూ. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. హౌ షాకింగ్ దట్ షుడ్ బి. ఇమాజిన్ ఎ పర్సన్ ఇన్వెస్టింగ్ హిస్ లైఫ్ ఇన్ ద మినిస్ట్రీ, being a frontline worker for the Lord, and seemingly he is such a blessing to so many people, and eventually land up in a situation where the master says, I do not know you. He disowns him. He says, depart from me. I don't want to have anything to do with you. So that must make us to seriously sit up and think, what has gone wrong with them and what is likely to go wrong in my life. వారి జీవితంలో ఎక్కడ తప్పు పోయింది, నా జీవితంలో ఎక్కడ తప్పు పోవడానికి ఆస్కారం ఉంది అనే విషయాన్ని మనం చూడాలి. 25వ అధ్యాయానికి వచ్చేసరికి కన్యకల గురించి చదువుతున్నా. అక్కడ బుద్ధి గల, బుద్ధి లేని 5 కన్యకలు. ఈ బుద్ధి లేని కన్యకలు వారికి తగినంత నూనె లేకుండా, ఆయన రాకడలో సిద్ధంగా లేకుండా, లోపలికి వెంటనే వెళ్ళలేక, అమ్మవారి దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కొని వచ్చేసరికి ఆలస్యం అయిపోయి తలుపు తట్టిన, మీరెవరో నేను ఎరగననే స్వరాన్ని విన్నారు. అంతవరకు బుద్ధి కలిగిన వారితోనే కలిసి ఉన్నారు, సహవాసములో ఏకంగా ఉన్నారు, పెళ్లి కుమారుని కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు, వారి వస్త్రాలు వీరు ధరించారు, వారి పాటలు వీరు పాడారు, అందరూ కలిసి సహవాసంలో ఉన్నారు. But the time of division comes. Today we are all together, praise Lord, we sing, we worship, we go out probably for ministry of the word. All that's wonderful. Corporately we do so many things, and the Bible desires that we do such things for mutual edification. We need to stand together as a unit. That's all true. But then we understand that in that story, 50%, half of them were rejected. Master saying, I don't know you. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు మనల్ని చూసి నీవు నా వాడవు అని చెప్పాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాలి. నీ యజమానుని సంతోషములోనికి ప్రవేశించు అని చెప్పాలి. ఆయనను నీ యజమానుడు అని చెప్పగలిగే స్థితిలో నేను ఉండాలి, మనం ఉండాలి. అంటే మన జీవితం మీద యజమాన్యం, హిస్ ఓనర్షిప్ ఆఫ్ us మస్ట్ బి రియల్. ఇట్స్ నాట్ త్రూ వాట్ ఐ సే. ప్రభువా ప్రభువా అని మీరు సంబోధించి పలికి నా మాట వినకపోవటం ఏంటని ప్రభు అడిగాడు. ఇట్స్ పాసిబుల్ ఫర్ మీ టు మెయింటైన్ a religion without godliness. Godliness is something inward and religion is something external. I can strive to conform to all the external standards, whatever pleases people. We can learn the religious jargon, what others say we also learn to say. So outwardly I can get along like this, but in the long run what God looks for is godliness. It's not my outward religiosity. The cloak of religion can be very deceptive. And if there is one domain where you can practice hypocrisy the most, it is the realm of religion. మిగతా స్థలాల్లో ఎక్కడ కూడా వేషధారణను ఇంత మేరకు మనం దాన్ని అభ్యాసించలేం. అయితే మతంలో మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభు వీటన్నిటిలో నుంచి he should save us from all these pitfalls. Many start race, but very few end well. So our desire should be, Lord, I want to be one of those who finish well the race. I want to finish it well. కాబట్టి వారు నీ వారై ఉండిరి, నీ వారిని నాకు అనుగ్రహించితివి అని చెప్పి తర్వాత ఒక మాట అంటున్నాడు వారిని గురించి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. దిస్ ఇస్ one very, very important characteristic
that goes to prove that someone really belongs to the Lord and someone really can expect the Lord to accept him. దేవుని వాక్యాన్ని గైకొన్నవారు. This is the acid test of my belongingness. నేను ఆయనకి చెందినవాడను అనుదానికి గుర్తేంటి, ఆనవాలేంటి? God does not test us by our denomination. He does not even test us under whose teaching we have grown. It's all good things. Good to be in a good church, good to be under a good preacher, good to be in a good fellowship. All these things are really good. But what ultimately matters is God is going to judge me according to his word. How did I respond to that word? What place did the word of God have in my life? If there is one gift that God has given to us, the greatest gift apart from God's Son, Lord Jesus Christ, the greatest gift God has given us is the word of God. దేవుని వాక్యాన్ని మనకు ఈవిగా దేవుడు మన చేతుల్లో ఉంచాడు. తన హృదయాన్ని విప్పి మన ముందు పెట్టాడు. It is God's love letter for man. He has opened his heart and put it on print. That's the Bible. There are so many subjects discussed in the Bible, but the central subject is God revealing himself. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను మనం ఏం చూస్తున్నామంటే, search the scriptures for in them you think you have eternal life. They are they which testify of me. అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. యోహాను సువార్త 5:39 ఈ మాటలు చదువుతున్నాం. In other words, Bible is Christocentric. It focuses upon a person. Written word must lead me to the written living word, Jesus Christ. ఈ కాంటెక్స్ట్ లో వాక్యము అనే పదానికి 3 అర్థాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. ఈ 3 అర్థాలు ఏంటి? మొదటి అర్థం రాయబడిన సత్యాలు, అంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు. The body of truth presented to us in all of the scriptures. The word of God is quick and powerful, Hebrews 4:12. All scripture is given by the inspiration of God, 2 Timothy 3:16. దేవుని వాక్యం అంతయు దైవావేశము వలన కలిగినది. అప్పుడు the whole scripture, that is one meaning. That in Greek we call it as the logos. All the written word, all the revealed word. And the second meaning is the Lord Jesus Christ himself. The Bible is called the word of Christ, Colossians 3:16. The Bible is called the word of life. You find that in 1 John chapter 1. Christ is called the word of life. The Bible is called the word of Christ. And Revelation 19:13 we read, he is called the word of God. The very name given to Lord Jesus Christ is the word of God. This word became flesh and dwelt among us. ఈ వాక్యము శరీరధారిగా మన మధ్యలో వచ్చి నివసించింది. So when we say, I love the word, I know the word, I read the word, we not only refer to the written bulk of God's word from Genesis to Revelation, we also refer to the person of Christ, who is the embodiment of God's word, the personification of God's word. And the third meaning in the Bible about the word of God is Rhema. The word Rhema means a word in season. సమయోచితమైన మాట. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవితం. మత్తయి సువార్త 4:4. దేవుని నోట నుండి వచ్చు. యేసుప్రభు ఏం చెప్పుండాలా? వచ్చినా అని చెప్పుండాలి. ఎందుకంటే పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధన ఇంకనూ రాయబడలేదు. పాత నిబంధనను రెఫర్ చేస్తున్నారు. అరణ్యంలో శత్రువులతో పోరాడేటప్పుడు 3 సార్లు కూడా ద్వితీయోపదేశ కాండంలో ఉన్న 3 వాక్యాలు అతనికి ఎత్తి చెప్పి ఆ శోధనను జయించాడు. ఈజ్ రెఫరింగ్ టు అన్ ఓల్డ్ టెస్టమెంట్ బుక్. రాయబడినది, వచ్చిన అనే పదాలు వాడకుండా వచ్చు, ప్రొసీడర్, ప్రెజెంట్ టెన్స్. అంటే తాజాగా ప్రతిరోజు మాట్లాడే దేవుని స్వరం.
దీన్ని ప్రజెంట్ స్పీకింగ్ అంటారు. ప్రస్తుతము దేవుడు మాట్లాడే మాటలు. లివింగ్ స్పీకింగ్ అంటారు కూడా, అంటే జీవముతో మాట్లాడేది. It's not something written long back and it's just on print and all that. God takes something out of the scripture and speaks to my heart afresh when I go through situations, especially times when we have to make decisions. కొన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. I'm sure when you moved into this country, when you took up a particular job, when you wanted to decide about which college to choose for your child, marriage, so many important decisions, from small to big decisions. We wait upon the Lord, we pray to the Lord, and we want a word from the Lord. There is something freshly released from the throne of grace on a daily basis. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అనుదిన ఆహారం మాకు దయచేయమంటే, that of course it refers in one sense to my physical food, but more so to my spiritual food. I need to get my daily manna. I need to go out in the morning and pick out the manna needed for my soul. God speaks. He is a speaking God. దీన్ని సోడ్ ఆఫ్ ద స్పిరిట్ అని ఎఫిషియన్స్ 6:17 చదువుతున్నాం. ఎఫెసీయులకు 6:17 ఆత్మ ఖడ్గం. అంటే శత్రువు వచ్చినప్పుడు ఖడ్గాన్ని ఎలాగ వాడాలి, ఏ యాంగిల్లో దాన్ని వాడితే శత్రువుని జయించాలి. బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉన్నప్పటికీ, more than 31,000 verses are there. We need to take the right word so that we can deal with any situation. ఆ మాట మనకు అందించేది దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడు. He brings to remembrance the apt word. కొన్నిసార్లు మన పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు సడన్ గా మనకు ఆదరణ కలుగజేసే మాటలు దేవుడు మనలో ఉండి మన జ్ఞాపకానికి తెస్తాడు. కొన్నిసార్లు డెసిషన్ తీసుకునేటప్పుడు అడ్డగించాలన్నా ప్రోత్సహించాలన్నా ఆయన ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని మనతో మాట్లాడుతూ ఉంటాడు. This unique privilege which we cannot explain to an unbeliever, to an unregenerate man, he will never be able to understand. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు ఈ రోజు ఈ విధంగా నడిపించాడు, ఇది చెయ్యొద్దని నా సమాధానం తీసేశాడు, లేకపోతే ఈ విషయంలో నాకు సమాధానం ఇచ్చి నేను కొనసాగాను, పరిస్థితులు విపరీతంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా ప్రభు నన్ను చేయమంటున్నాడు కాబట్టి ఆయన మాట మేరకు నేను ముందుకు వెళ్తున్నాను. This is a very unique experience of the children of God. ఈ లోకంలో 24/7 గైడెన్స్ ఈ విధంగా ఎవరికీ లేదండి. బట్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఈస్ అవైలబుల్ టు us. He is our guide. He is our guide into all truth. Thy word is a lamp unto my feet, light unto my path. The steps of a good man are ordered by the Lord. ప్రతి అడుగు కూడా, ప్రతి మెట్టు కూడా, ఈవెన్ స్మాల్ టు బిగ్ డెసిషన్స్ ద లార్డ్ హెల్ప్స్ us. సో థర్డ్ వన్ ఇస్ రీమా. ఇప్పుడు దేవుని వాక్యమును వారు గైకొని ఉన్నారు అన్నప్పుడు we need to understand this truth or statement from 3 different angles. We have understood the body of truth, logos. We have understood Lord Jesus Christ, who is the personification of the word of God. And thirdly, we have received rhema, a word in season. Isaiah chapter 50 and verse 4 tells us how we get this word in season. సమయోచితమైన ఈ యొక్క మాటను ఎలా పొందుతున్నామని 50వ అధ్యాయం 4వ వచనములో ఈ విధంగా చదువుతున్నాం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. వర్డ్ ఆఫ్ కంఫర్ట్. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. That I may have a word in season to him that is weary. We live in a wearisome world. We live in a hurting world. లోకంలో ఏం బాగలేదు, పరిస్థితులు ఏం బాగలేదు, ఎవరిని ఎవరు మోసం చేస్తారా అనే
పరిస్థితుల్లో ఈ లోకం పోతుంది. మన చుట్టూ ఉండేవారు నిరాశలో, నిస్పృహలో వారు దాటి వెళ్తున్నారు. అనేక సార్లు దేవుని బిడ్డలు అని తెలిసి మన దగ్గరికి వచ్చి దే రిక్వెస్టెస్ ఫర్ ప్రేయర్. అమ్మా నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబంలో ఇలాగుంది. వారు అవిశ్వాసులు అయినప్పటికీ అనేక సార్లు దే అప్రోచెస్ knowing that we have a word of the Lord, the word that can bring hope and healing. So God gives us the word in season. He gives us the word in season to meet our own need and also the need of others. How joyful it will be when somebody comes and opens up their heart and share their problem, and then you tell them, sister, I can pray for you, but let me tell you what God told me this morning. What a wonderful thing it is to say that, and only a child of God can say this, nobody else. సామెతలు 15:23 సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వల్ల సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరం. సమయోచితమైన మాట. సమయము, సందర్భము, సమస్యకు అనుగుణ్యంగా దేవుడు బయలుపరచు మాట. We can go to God with all our problems, with all our questions, puzzles, and God has an answer for everything. God knows the future from the beginning. Praise God. We serve a God who wants to speak to us, who wants to relate to us on a daily basis, who is always available for communion. He is never too busy that he says, my lines are busy, you come later. So దేవుని వాక్యాన్ని వాళ్ళు గైకొని ఉన్నారంట. If you really examine our own heart, once upon a time we never even had the desire to know God's word. In fact, the Bible was a religious book for us. We used to read it because it's something very holy, and we need to do it to ease our conscience. We may do it in our family prayers or on Sundays when the preacher opens up the Bible. That was our attitude towards the word of God. It's a religious book to be honored, but we don't really fall in love with it. But what happened at the time of salvation? God planted the desire for God's word. దేవుని వాక్యము కొరకైన తపన, వాంఛ, ఆకలి దప్పులు ప్రభు మన హృదయంలో ఆయన పెట్టాడు. It's not something that we have created. It's the work of the Holy Spirit. Those who are born again have a longing for God's word. They will travel any distance to go and hear God's word. They will travel any distance to fellowship with God's people and hear from their mouths the word of God. Nothing satisfies a troubled heart than the word of God. Jeremiah was called to serve the people of Judah in their darkest hour. If you read through the history of the kings of Judah after Rehoboam and Jeroboam divided the kingdoms, northern Israel, they ruled for 200 years, but then they went into captivity because they despised the word of God. And even in the south, not many kings valued the word of God. The last godly king was Josiah. It was at that time that Jeremiah, so to say, started his ministry. But then Josiah was taken away from the scene. He had an untimely death. And then comes Jehoahaz, and he also is taken away. Then you have the other kings, Jehoiakim, and finally comes Zedekiah. All those were very ungodly kings. They never listened to the word of God. They never valued the word of God. They rejected the messenger as well as his message. For 40 years, he struggled with the covenant people of Judah who would not listen to the word of God. దేవుని వాక్యము విననొల్లని ప్రజలతో ఇర్మియా ఎంతో పోరాడి వారి మధ్యలో పరిచయం చేశాడు. But what brought him real strength and courage and hope and consolation was the word of God. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో ఒక చిన్న మాటను మనం చూస్తున్నాం.
15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబెడును గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నది. In the midst of all the disappointments, one thing that delighted his soul is the word of God. As believers, we know this by experience. Many times when situation gets really bad, even at homes, the best solution is not to sit and argue, but to retire into the presence of the Lord and open up our hearts before him. And then the Lord begins to minister to our hearts. Amazingly, he lifts the burden. Amazingly, he gives us light, even in the midst of a dark tunnel. We know that God is showing the light, showing the way out for us. So the word of God brings such a joy to us. So that's one of the signs that we are really children of God. దేవుని వాక్యాన్ని ప్రేమించుట అనేది ఆయన బిడ్డలకు, ఆయనకి చెందిన వారము అనుదానికి ఎంతో అది గుర్తుగా ఉంది. 4 things that we can do for God's word is to, number 1, love the word of God. This love comes because we are God's children. God takes away other loves and plants in its place the love for the word of God, love for Lord Jesus Christ. We love his word. Oh, how I love thy law. It's my meditation all the day, said the psalmist. Psalm 119 verse 97. దినమెల్ల ధ్యానిస్తున్నా, because నీ వాక్యము నాకు ఎంతో ప్రియము అంటున్నాడు. See, meditation is not a difficulty once you fall in love with something. Let it be a person, let it be a thing or anything. You love a person, you keep thinking about that person. Nobody need to tell you to think about that person. It's so natural. You love a thing, probably you are about to buy a car and you got enough money and you've chosen the car, you are about to take possession of it, let's say in 2-3 days, and you keep thinking about it. So whatever we love in life, it's not difficult for us to meditate on that. This is actually one parameter by which we can understand whether our love is sustained for God, if our meditation is constant towards the word of God. దేవుని వాక్యాన్ని ఎంతవరకు ధ్యానిస్తున్నాం? Of course, we are busy in our housework, we are busy in our careers, we are busy in our places of study, and there are so many commitments, yes. But it so happens, you would notice, whenever we are a little free, the mind immediately goes back to the word of God. Whether you are walking, traveling, working, cooking, whatever you do, the mind automatically, by default, it goes to the word of God because it has been dwelling there all the time. It's like what is said about John Wesley. He constantly dwelt with God and sometimes came down to speak to people. Isn't that an amazing statement about this man of God whom God used so mightily? He constantly dwelt with God and sometimes came down to speak to people. దేవునితో నిరంతర సహవాసంలో ఉండేవాడు. కొన్నిసార్లు దిగొచ్చి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. That should be our experience. Whatever work we are doing, in the subconscious, there is uninterrupted communion with God going on. God ministering to us through the word, we returning it by thanks, by praise, by petitions, based upon the word of God. From this comes that beautiful expression, pray reading. You read the word, you pray. You read the word, you pray. I found it to be a great help to us in my own spiritual life. Sometimes, we wait to pray until we finish the whole chapter. And then you tend to forget what all you have learned in the previous verses. The best thing is, as you start with verse 1, whatever God speaks to you, return it by a small prayer. Lord, you have been speaking to me like this. And I believe, Lord, this is so true. And I want this to be a reality in my life. Short prayers, ejaculatory prayers, based upon God's word.
In fact, true prayers and biblical prayers are scripture-based prayers. దేవుని వాక్యములో నింపబడిన ప్రార్థనలు. Otherwise, we will pray selfish prayers, non-scriptural prayers. If you abide in me and my words abide in me, ye shall ask what ye will and it shall be done unto you. మీరు నా యందును నా వాక్యము మీ యందును నిలిచి ఉండిన యెడల మీరు ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహింపబడును. యోహాను 15:7. He that turneth away his ear from hearing the law, even his prayer is an abomination. దేవుని వాక్యం ధర్మశాస్త్రం వినబడకుండా తన చెవిని తొలగించుకొని వాని యొక్క ప్రార్థన హేయము. Abomination is a very strong word, heyamu. See, God respects those who first listen to him. If I don't listen to him, then I cannot expect the Lord to listen to me. So that is a communion principle. If somebody is talking to me, I need to listen to him before I can gain the right of his listening to me. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ప్రేమించుట. రెండవది లర్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం. It doesn't come in a day because there are such depths in God's word. We need to invest time on it, quality time. Of course, in the morning rush, before we rush to our places of work or study, and housewives have got so many things to do at home. It's not all that easy to get quality, quiet, uninterrupted time, but briefly you snatch a little time, like you snatch some snacks in the morning and then later prepare for yourself a breakfast and then a lunch and then a supper, like that. We have set times of feeding upon God's word, learning. We learn like a student, and one of the lessons that my senior brothers in the Lord taught me ever since I came to know the Lord in the year 1969, 51 years ago. They used to tell me like this, తమ్ముడా ఇప్పుడు కూడా దేవుని వాక్యం చదివేటప్పుడు మౌనంగా చదువుకొని వెళ్ళిపోవద్దు. ఒక నోట్బుక్ తీసుకొని దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం సంబోధిస్తున్నాడు, ఏం ముచ్చటిస్తున్నాడు, దాన్ని నువ్వు రాసుకో. సంఘానికి వచ్చినప్పుడు కూడా ఒక నోట్బుక్తో వచ్చి నువ్వు రాసుకోవాలి. ప్రేక్షకుడిగా కూర్చోవటం, ఏదో వినటం అంటే నువ్వు త్వరగా మర్చిపోతావు. I found that to be very true and very sound godly counsel. I cannot forget one incident in South Tamil Nadu when I went to, preach in a wedding. It's a very small village, a remote village. It's somewhere between, Palangote and Tirunelveli, and it's a small Nagarkoil, between Nagarkoil and Tirunelveli. It's a small village. So they arranged the wedding outside their house. They put a small thatch shed and guests came and all that. But what impressed me most about that wedding, which happened several years ago, was the moment I started ministering God's word, the time for the ministry of God's word came. I saw surprisingly both the bride and the bridegroom opened their Bible, opened their notebooks, and they wrote down every word of my message. It's a sight that I never saw in so many marriages I have taken part. But I was amazed at their commitment, even to hear, listen very keenly on the very day they are getting married. Don't ask me what I heard on the day of my marriage. I don't remember to have heard anything. I was only full of, thinking of my bride, and, that was the kind of mindset I had. But I was amazed, and finally, when I asked them to pray, they spread out those notebooks and they prayed according to that word. They said, Lord, you spoke to us like this, and this is what we want to do with our lives. I don't know what happened to them because I never went back to that village several years now. But I believe God would have really blessed them because of their commitment to the word of God. Sometimes when I come to certain congregations, I may come with all enthusiasm to the pulpit, but the moment I see the faces, I get very discouraged.
The way they look at you, the way they keep you looking at here and there, looking at their watch, drinking water. Sometimes they get up and go out to attend a call. It's such a discouraging situation. In certain congregations, with all my weaknesses, physically I am tired, exhausted. The moment I step in there, I am suddenly enthused when I look at their faces, the joy of expectancy. So, the desire to learn, the desire to study, how little we know of the Word of God, how little we know. So many books, we don't know the depths of it. And unless we are willing to invest time, we are not going to get out of the scriptures. And the enemy will see to it that we have a superficial understanding of the Word of God. And somehow, quieten our conscience, saying everything is all right by this minimal knowledge that I have. No. Colossians 3:16, let the word of Christ dwell in you richly in all wisdom. సమృద్ధిగా క్రీస్తు వాక్యం మీ హృదయములో నివసింపనీయుడి. సమృద్ధిగా, fullness. That was not addressed to preachers, nor to the elders, nor to the preachers, but to every believer. So learning the word of God. Secondly, learning the word of God. And the third most difficult step, the most important step, is living the word of God. I do live the word of God. Not only I love, not only I learn, but I also want to live the word of God. And here it is where the Holy Spirit steps in and gives us encouragement. He says, go ahead, put this into practice. I'm going to be with you. I'm going to strengthen you. In our own strength, we can never do this. One promise that has been a great encouragement to me is one of the blessings of the new covenant. కొత్త నిబంధన యొక్క ఆశీర్వాదాల్లో దేవుడిచ్చిన ఒక గొప్ప వాగ్దానం యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా మనం చూస్తున్నాం. 26, 27 నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేశాను. ఐ విల్ కాజ్ యు టు వాక్ ఇన్ మై వర్డ్. పాత నిబంధనలో ఈ వాగ్దానం ఎవరికి లేదు. ప్రభు ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చి దీన్ని వెంబడించదని చెప్పాడు. క్రొత్త నిబంధనలో రాతి పలకల మీద కాదు, హృదయ పలకల మీద ప్రభు తానే స్వయంగా వాక్యాన్ని రాసి తన భయాన్ని మనలో ఉంచి తన కట్టడలు అనుసరించే వారిగా తన ఆత్మ ద్వారా మనల్ని చేస్తున్నాడు. ఒక విధంగా చూసుకుంటే హౌ ఈజీ దిస్ లైఫ్ ఇస్, క్రిస్టియన్ లైఫ్. అందుకనే నా కాడి సులువు అన్నాడు ప్రభు, నా భారం తేలిక అన్నాడు. There is a meaning in why Lord Jesus said that. From one angle, when you look at it, it's the most difficult life. Not only difficult, impossible life. ఇది కష్టతరమైన జీవితం మాత్రం కాదు, అసాధ్యమైన జీవితం. But how is it made possible? Because of His Spirit. అనాత్మ ద్వారా నాలో నుండి ఆయన పనిచేస్తున్నాడు, నాలో ఉండి తన వాక్యం పట్ల నన్ను ఆకర్షిస్తున్నాడు, గైకొను వారినిగా నన్ను చేస్తున్నాడు. Dear brothers and sisters, this is such a blessed practical principle. Living the word of God. I can skip the third step. I can love the word, I can learn the word, and finally I can jump to the fourth step of living the word. There I can embodiment. A danger that can come to any preacher. A danger that has come to that small group in, not small, big multitude of preachers in Matthew 7:23. Living the word of God. And finally comes the living the word of God. In the life of Ezra, the scribe, you find all these 4 things becoming a reality. Ezra గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఎజ్రాను గురించి రాయబడిన మాటలు ఎంత చక్కగా ఉన్నాయి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించేందుకు పరిశోధించాడు. He had delight in it. He loved it.
He began to seek the word of the Lord, to learn it. దాని చొప్పున నడుచుకొనుటకును. The primary reason why he examined and sought was to apply it to in his own life. అటు తర్వాత ఇశ్రాయేలీయులను దాని కట్టడలను విధులను నేర్పుటకును, to teach others. Teaching what he has learned, teaching what he is experiencing in life, he began to teach others. ఇందు ద్వారా ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఆ దినాల్లో ప్రభు తీసుకుని వచ్చాడు. ఎజ్రా, నెహెమియా ద్వారా చెరలోనికి వెళ్ళిపోయిన వారు బబులోను దేశంలో నుంచి పాలస్తీనా దేశంలోకి తిరిగి వచ్చి యెరూషలేములో ఉన్నప్పుడు వారిని ప్రోత్సహించినట్లు వాడబడిన గొప్ప దైవజనుడిగా ఎజ్రా ఉంటున్నాడు. God used him because he sought the word, he did the word, he taught the word. May the Lord make this a reality in our own life as we continue to struggle in a wicked and evil world. We have the responsibility to guard our own lives, guard our children, guard our families, guard our fellowship as we approach the end time. దేవుని యొక్క రాకడను సమీపించిన మనము దేవుని వాక్యము పట్ల ప్రేమ కలిగిన వారముగా, నా వాక్యమును వారు గైకొని ఉన్నారని శిష్యుల గురించి ప్రభు అంత ధైర్యంగా చెప్పగలిగాడు. నా గురించి, మన గురించి చెప్పడానికి ప్రభు సహాయం చేయను గాక. ప్రేమ కలిగిన ప్రభువా, ఈ దినాన్ని బట్టి వందనాలు. మీ బిడ్డలతో కలుసుకొని దేవుని వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. అనేక లక్షణాల్లో ప్రభువా, మరి ఈ యొక్క చిన్న లక్షణాన్ని ధ్యానించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రములు. దేవుని వాక్యం పట్ల ప్రేమ, మక్కువ, తపన, ఆకలి దప్పులు దయచేసి నడిపించండి. ఆ ఆకలిని తీసివేసే ప్రతి పాపం నుంచి మమ్మల్ని విడిపించండి. నీ వాక్యమును ప్రేమించి, నీ వాక్యమును నేర్చుకున్న మేము అన్వయించుకున్న మేము ఇతరులకు సహాయకరంగా బోధించినట్లు మాకందరికీ తల్లిదండ్రులుగా, సహోదరులుగా, సహోదరులుగా, రక్షింపబడిన వారముగా మాకందరికీ కృప దయచేసి మీరే నడిపించమని ప్రియ రక్షకుడు యేసు ప్రభు నామములో వేడుకొనుచూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Thank you very much and God bless you. Thank you, Uncle. Praise the Lord.